మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహత్భాగ్యం. కాలాన్ని చాలా అందంగా చాలా జాగ్రత్తగా గణన చేసి ఉంచారు. అందుకే 2 ఆయనములుగా విభాగం చేశారు. ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. అంటే మీరు చూడండి, ఈ లోకంలో అనేక జీవరాశులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉంటాయి. కానీ ఈ 84 లక్షల జీవరాశులకు లేనిది మనకు మాత్రమే ఉన్నది. ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉంటుంది. ఒక కుక్క ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చింది అనుకోండి, ఆ కుక్క ఈ ఊరంతా తిరిగేసి 4 వీధులు మళ్ళీ తను ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళిపోవాలి అని గ్రహించగలిగి వెళ్ళిపోగలిగి